హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక్కసారిగా టెన్షన్ పెట్టింది. టీఎన్జీఓ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయాన్నే మంటలు చెలరేగాయి. సెల్లార్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు మొదలైనట్టుగా చెప్తున్నారు. పార్కింగ్లో ఉన్న 15 టూ వీలర్స్ కాలిపోయాయి. ఈ ప్రమాదంపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళొచ్చి మంటల్ని ఆర్పేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇద్దరు మాత్రం పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థకు గురయ్యారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీఓ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైకులు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రాణ నష్టం మాత్రం కలగలేదు. ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా అప్రమత్తమై పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి జేవీ ప్లాజా కింద సెల్లార్తో పాటు G+4 ఫ్లోర్స్ ఉన్నాయి. పైనంతా కూడా ఎవరైతే నివాసితులు ఉన్నారో ఇన్సిడెంట్ ఒక్కసారిగా స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళు పరుగులు తీసుకుంటూ బయటికి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కూడా కొంత ఆ యొక్క అంటే ఆ పొగ దాటికి కూడా పూర్తిగా ఇవన్నీ పడిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు లోపల రెసిడెన్షియల్ అనగానే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కావచ్చు ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగా ఈ సిలిండర్స్ కూడా ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఫైర్ సంభవించిన తర్వాత ఒకవేళ ఇక్కడ సిలిండర్స్ ఏమన్నా ఉండి ఏమన్నా అంటే చుట్టుపక్కల చాలా ప్రమాదం సంభవించేది. మరొక వైపు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ కింద సెల్లార్లో ఉన్నటువంటి ఆ బైక్స్ అన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఒక 15కు పైగా బైక్స్ అన్నీ పూర్తిగా కాలిపోయాయి. అంతేకాకుండా లోపల పెట్రోల్ అంటే ఈ బండికి సంబంధించినటువంటి ఆ పెట్రోల్ స్వభావంతో కూడా మండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 6 ఫైర్ ఇంజిన్లతో కూడా ఈ యొక్క మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఈ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఈ మంటలు రాగానే బయటకు వచ్చేసారు. ఎవరైతే ఈ బండ్లకి సంబంధించినటువంటి ఓనర్స్ అయితే కూడా తమ ఆ బండ్ని చూసుకోవడానికి అంటే పూర్తిగా కాలిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్కి సంబంధించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటు ఫైర్ సిబ్బంది కావచ్చు అంతేకాకుండా ఇటువైపు పోలీసులు కావచ్చు పూర్తిగా మంటలను అయితే అదుపులో తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమా లేదు అంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ ఘటనాస్థలం నుంచి హైదరాబాద్.